మాంత్రికుడు గుహలో ఉన్న విగ్రహంపై మంత్రించిన భస్మాన్ని వేస్తాడు. దీంతో ఆ విగ్రహానికి ఒక్కసారిగా ప్రాణం వస్తుంది. అప్పుడు అక్కడున్న వారంతా దేవుడే తిరిగి వచ్చాడని ఆ విగ్రహాన్ని నమస్కరిస్తూ ఉంటారు. కానీ నిజానికి ఈ మాంత్రికుడే ఆ విగ్రహాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ విగ్రహం నాట్యం చేస్తూ కిందకి వస్తుంది. అలాగే ఆ విగ్రహం ఈ మాంత్రికుడి కంట్రోల్లో ఉండేసరికి అక్కడున్న వారంతా భయపడుతూ ఉంటారు. అయితే ఈ మాంత్రికుడు మాత్రం నిధికి వెళ్లడానికి ఈ గుహలో తాళం చెవి ఉందేమో అని వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి గ్రామస్తులు వస్తారు. అప్పుడు మాంత్రికుడు విగ్రహం చేతిలోకి ఒక కత్తిని ఇస్తాడు. అప్పుడు ఆ విగ్రహం తన శక్తులతో అలాంటి మరిన్ని కత్తులు వచ్చేలా చేస్తుంది. అయితే మాంత్రికుడి మాయలో ఉన్న ఈ విగ్రహం తనను పూజించే ఈ గ్రామస్తుల మీదకు చంపేయడానికి దాడి చేస్తూ ఉంటుంది. దీంతో గ్రామస్తులు కూడా తిరగబడి ఆ విగ్రహంపై దాడి చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఆ విగ్రహాన్ని ఎదిరించలేకపోతారు. అప్పుడు ఈ వ్యక్తి ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ లో భాగంగా ఈ విగ్రహాన్ని అక్కడ నుండి ఎత్తైన ప్రదేశానికి తీసుకువెళ్తాడు. ఇంతలో మరొక వ్యక్తి వచ్చి ఆ విగ్రహాన్ని తోసేయగా అది ఎత్తు నుండి కింద పడి పగిలిపోతుంది. అయితే ఆ విగ్రహం లోపల నిధికి వెళ్లడానికి కావలసిన తాళం చెవి ఉంటుంది. వెంటనే మాంత్రికుడు ఆ తాళం చెవి తీసుకుని ఈ గ్రామస్తులందరినీ చంపేయమని ఆదేశిస్తాడు. అప్పుడు వీళ్ళు ఈ వ్యక్తిని పడుకోబెట్టి ఇతన్ని చంపేయడానికి సిద్ధమవగా వీళ్ళకి ఇతడి చేతి మీద కన్నుబొమ్మ కనపడుతుంది. ఆ తరువాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ని కామెంట్ చేయండి.